హాయ్ ఫ్రెండ్స్, మా టెర్రస్ మీద ఇది మ్యాంగో చెట్టు పెట్టాము. హైబ్రిడ్ది 5 ఇయర్స్కి కాయలు వస్తాయంట. మరి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇదైతే పెట్టాము. ఇది మ్యాంగో చెట్టు. ఇది చూసారా కొమ్మ ఎంత బాగా పెరిగిందో. ఇది ఈ కొమ్మ, ఇది వాటర్ యాపిల్ అంట. ఇంకా కాపు రాలేదు. చెట్టు కొత్తగా పెట్టాము. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టు చూసారా, ఇంత చిన్న చెట్టుకి పూత పిందెలు వచ్చాయి. ఇది అన్నీ హైబ్రిడే పెడుతున్నాయి, ఎందుకంటే టెర్రస్ మీద వచ్చాయి కాబట్టి అన్నీ హైబ్రిడ్. చిన్నగా ఉన్నప్పుడే కాపు వస్తుంది మనకి. పెద్దవి పెట్టకూడదు కదండి బిల్డింగ్ మీద. ఇది దానిమ్మ చెట్టు. ఇది సపోటా చెట్టు అండి. సపోటా పండ్లు అంటే బాగా ఇష్టము, కానీ చెట్టు చిన్నగా ఉన్నప్పుడే చూసారా పిందెలు వచ్చాయి. ఇది కూడా కొత్తగా పెట్టామండి. ఇది నర్సరీలో అడిగి మరీ తెచ్చాము. హైబ్రిడ్ అయితే ఇవ్వండి, ఎందుకంటే బిల్డింగ్ మీద ఎక్కువ నాటు చెట్లు పెట్టకూడదు అని అంటే, ఓకే మేడం మీరు చెప్పింది అర్థమైంది, పైన అంటే మన మామూలు చెట్లు పెట్టకూడదు కదా అని ఇస్తున్నామని అన్నారు. ఇగో అవి తీసుకొచ్చి పెట్టామండి. ఇగో ఇట్లా వచ్చాయి పిందె. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇట్లా చూపించారు వాళ్ళు మొక్కల దగ్గర కూడా. ఇట్లా వచ్చాయండి పిందెలు. ఇవి ఇట్లా ఈ మట్టి ఇంకా ఫుల్ వేసుకొని చెట్లను చూసుకుంటుంటే కాపు మంచిగా ఇస్తుంది మనకి. మళ్ళీ ఫుల్ పండ్లు వచ్చినప్పుడు మళ్ళీ పెడతానండి వీడియో. ఇట్లా మీరు కూడా మొక్కలు, ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు ఏ మొక్క వేసుకున్నా కానీ మంచిగా నాటుకొని మంచిగా మనకి ఏ పెట్టుకుంటే ఆ పండ్లు ఇస్తాయి. పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ ఏమి పెట్టుకోవచ్చు. ఇదండి అన్నీ నేను మామూలు బకెట్లలోనే పెట్టాను. 20 లీటర్స్ పెయింట్ బకెట్లు అండి ఇవన్నీ. వీటిలోనే సెట్ చేశాను మొక్కలన్నీ. ఈ పెద్దగా అయితే కానీ మనకి పైన టెర్రస్ మీద నిండుగా ఉంటుంది. ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది ముందు పెట్టాను. ఇది ముందుది మంచి కాయలు కూడా బాగా వచ్చాయి. ఇవి ఎండల కాలం కొద్దిగా ఎండిపోయినట్టు అయింది. ఎండిపోయిన కొమ్మలన్నీ చేస్తే మళ్ళీ లేత ఇగురులు వస్తుంది. అంటే ఇట్లా ఎండిపోయిన మొక్కలు ఉంచానండి నేను చేస్తూ ఉంటాను. నేను అవి ఇరిసి మళ్ళీ గుబ్బురుగా వస్తుంది మనకి. ఈ నిమ్మ చెట్టు కూడా అంతే అండి. నిమ్మ చెట్టు ఎండిన పుల్లలైన తీసేస్తే మళ్ళీ కాపు వస్తుంది. చూసారా మన కాయలు వస్తున్నాయి. ఇగో నిమ్మకాయలండి. ఇట్లా కాపు వస్తుంది. మళ్ళీ ఇప్పుడే పూత పిందె వస్తుంది అన్నీ. ఏడొకటి ఉందండి, ఆడొకటి ఉంది, ఏడొకటి ఉంది. ఇక అక్కడక్కడ పూత వస్తుందండి. ఈ కాకరకాయలు అయితే నేను కూర కూడా చేశాను, చాలా బాగా వస్తున్నాయి. చిన్న కాకరకాయ అండి ఇవి, చిన్న సైజే ఉంటాయి కాకరకాయలు. కూర కూడా చేశాను, అంత చేదు ఉంటూ టేస్ట్ మటుకు చాలా బాగున్నాయండి.